హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డ్రై ఫ్రూట్స్‌తో చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేయండి. మనం ఇంట్లోనే తయారు చేసుకొని తింటే మనకు ఆ ఫీలింగే వేరు కదా! చాలా బావుంటాయి. మనము బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే మనకి కొంచెం ఆ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. నా దగ్గర 2 డైరీ మిల్క్స్ ఉంటే నేను తీసుకున్నాను. నేను చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి ఇలా గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నా దగ్గర బాదాము, జీడిపప్పు ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టము, ఏదైనా మనం వాడుకోవచ్చు. ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పు వేయించుకుంటే సరిపోతుంది. మిగతా డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించకపోయినా పర్లేదు. కొంచెం బాదము, కొంచెం జీడిపప్పు తీసుకుని నేను వేయించుకుంటున్నాను ఇలాగా. జీడిపప్పులో కొంచెం నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుందని కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నాను నేనైతే. లేదా డ్రైగా అయినా వేయించుకోవచ్చు, అది మీ ఇష్టం. అలానే వేసే కన్నా కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను నేనైతే. మామూలుగా అయినా ఫ్రై చేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత కొన్ని ఇంకా డేట్స్, అలాగే కిస్మిస్, ఇవి ఫ్రై చేయాల్సిన పని లేదు కాబట్టి నార్మల్గానే తీసుకోవచ్చు. ఇవి డేట్స్, కిస్మిస్, పంకిన్ సీడ్స్, జీడిపప్పు, పిస్తా పప్పు, ఇవన్నీ నేను ఒక మిక్సీ జార్లో తీసుకుని కొంచెం హనీ వేసుకున్నాను. ఒక స్పూన్ హనీ వేసుకోవాలి, టేస్ట్ కోసం మాత్రమే. ఆల్రెడీ డేట్స్ స్వీట్గానే ఉంటాయి, కిస్మిస్లు కూడా స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనం స్వీట్ ఇంకా ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు, షుగర్స్ అట్లాంటివి. ఒక స్పూన్ హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా! తర్వాత ఈ వాటరు బాయిల్ అయిన తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దానిలో నా దగ్గర 2 డైరీ మిల్క్స్ ఉంటే నేను వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈలోపు ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా మిక్సీ జార్లో ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక గట్టిగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఏమి వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ కన్నా అలాంటివి యాడ్ చేయకూడదు. తర్వాత చూసారు కదా, ఇలా చాక్లెట్ ఇలా మెల్ట్ అయిపోయింది. దీన్ని కొంచెంసేపు ఫ్రీజర్లో పెట్టుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. మౌల్స్ ఉంటే మౌల్స్ కూడా వాడుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. చూసారు కదా, ఏ షేప్ కావాలంటే మనం ఆ షేప్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడేలాగా మనం చూసుకుని ఆ షేప్ చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండేలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ చాక్లెట్లో ఈ డ్రై ఫ్రూట్స్ని మనం డిప్ చేసుకుని కోట్ చేసుకోవాలి పైన. ఇలా మొత్తం చేసుకుని ఫ్రీజర్లో ఒక 1 అవర్ ఉంచితే అవి కొంచెం గట్టిగా అవుతుంది. తర్వాత మనము ఇలా కొబ్బరి పొడి కానీ, లేదా వేఫర్స్ ఉంటే వేఫర్స్, లేదా బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ ఇలా పౌడర్ లాగా చేసుకుని దానిపైన కోటింగ్ ఇలా చేసుకుంటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.